ఒరే ప్రతాప్, ఏంటమ్మా? నీకోసం ఒక సంబంధం వచ్చింది. కనీసం ఆ అమ్మాయి ఫోటో చూడు. చూస్తాలేమ్మా. ఒకటి రెండు. ఇందా చిన్ను నీ టీ. ఇది మీకు, ఇదేమో నాకు. అమ్మా, టీలో ఏమేసావు? చాలా బాగుంది తెలుసా. ఇంకొంచెం ఇవ్వమ్మా. ఇందా, నాకు ఇంత టీ తాగే అలవాటు కూడా లేదు. పుస్తకం జాగ్రత్త. ఇంకొంచెం తాగు. అమ్మ కూచి. ఒరే ప్రతాప్, ఎందుకురా నా చిన్నుగాడి వెంట పడుతూ ఉంటావు? రోజంతా పాపం చదువుకుంటాడు, మెదడు చురుగ్గా ఉండాలి కదా. సరిగ్గా చెప్పావు. అమ్మా, నువ్వు వీడిని చిన్ను చిన్ను అంటూ నీ కొంగు చాటును దాచేసి ఉంచు. అది ఎప్పుడు వీడు పుస్తకాల నుంచి బయటపడి పొలం పనుల్లో నా సాయం చేస్తాడు? నేను పొలం పనులు చేయాల్సి వచ్చిందంటేనా దాని రూపురేఖలే మార్చేస్తా. ముందు నీ రూపురేఖలు మార్చుకో. 2 రోజుల నుంచి స్నానమైనా చేయలేదు. రూపురేఖలు మార్చేస్తాడు. ప్రతాప్, చదువులో పడితే ఎక్కడ తన గురించి శ్రద్ధ ఉంటుంది? నువ్వు కూడాను ఎప్పుడు నా చిన్ను వెంట పడుతూ ఉంటావు. అమ్మా, వీడు పెద్ద చదువులేని చదివి మనల్ని ఈ ఊరు నుంచి, వ్యవసాయాన్ని నుంచి పట్టణానికేం తీసుకెళ్లాడు. వీడు మన పొలంలోని పురుగులాగా పుస్తకాల పురుగు, అంతే. అరే బాబు, పురుగులంటే గుర్తొచ్చింది. మనం పత్తి పంటలో మందు చల్లాలి, గుర్తుంది కదా బాబు. గోపి, మీ అన్నయ్య సరిగ్గా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా మాతో పాటు వచ్చి పొలంలో మాకు సాయం చేస్తావు, సరేనా? సాయంత్రం మేము కీటకనాశిని తీసుకోవడానికి బజార్కెళ్తాం. నువ్వు కూడా రా. సరే. పసిపిల్లలాగే ఉంటాడు. పాపం, ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు. కూడా అవసరమే. నమస్కారం లక్ష్మయ్య గారు. నమస్కారం గోవిందరావు. అవును, ఏంటి విషయం? ఈవేళ ఫుల్ ఫ్యామిలీతో వచ్చావు. మీ వెంట గోపి కూడా వచ్చాడు. చాలా బాగుంది. అయినా గాని పెద్ద చదువులు అయ్యాక టీచర్ పని చెయ్యాలా ఏంటి? పొలంలో పనిచేస్తే 4 డబ్బులు మిగులుతాయి. అది నిజమే. నీ బాకీ ఎంతుందో? గోవిందరావు 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 గోవిందరావు, ఇదిగో దొరికింది. అరే గోవిందరావు. ఏంటి లక్ష్మయ్య గారు? అవును, నువ్వు 40-45 రోజుల ముందే పత్తి విత్తులు నాటావు కదా. మొదటి పురుగు మందులు పిచికారి 10 రోజుల ముందే చల్లేశావు. అవును లక్ష్మయ్య గారు. అయితే ఏం చేద్దామంటే, ఈ వారానికి నీకు 2 పురుగు మందులు ఇవిగో, ఇంకా ఇది ఇస్తాను. లెక్క ప్రకారం కలిపి పొలంలో చల్లేయండి. ఇక వచ్చే వారానికి ఇంకో 2 పురుగు మందులు ఇస్తాను. కానీ గోవర్ధన్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకే రకమైన పురుగు మందుని పదే పొలంలో చల్లకూడదు. తెలిసిందా? ఇదిగోనయ్యా బాబాయ్, తీసుకో. ఆ ప్యాకెట్ ఉంది కదా, దానిలో ఏముంది? అరే బాబు, అది ల్యాన్సర్ గోల్డ్. కానీ ఇప్పుడే మీ పొలానికి అవసరం లేదు. అబ్బో, చిన్నవాడివైనా పెద్ద ప్రశ్నలు వేస్తున్నావు. నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడే మీ పొలానికి అవసరం లేదని. నువ్వు నోరెత్త గోపి. ఓ పక్క బాబాయ్ చెబుతుంటే నువ్వెందుకు అనవసరంగా తలదూచడం? అరే, అందరూ దీన్నే ఉపయోగిస్తారు. అర్థం లేకుండా వాదించకు. సరే లక్ష్మయ్య గారు, వస్తాం. అలాగే. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఏమైందన్నా అంత దిగులుగా ఉన్నావేంటి? ఏముంది, ఆ పిచ్చికారి తంటాలు. ఈ కూలీ వాళ్ళ వేషాలు బాగా పెరిగిపోయాయి. వాళ్ళ కాళ్ళ వేళ్ల పడాలి, ఆ పైన నీళ్లకి ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత సరైన మోతాదులో పురుగుల మందుని కలపాలి. అరే, ఇది ప్రతి వారం ఉండే సమస్యగా. కొంచెం శ్రమ పడాల్సిందే మరి. సరే బాబు, ఉంటా మరి, వస్తాను. సరే, వెళ్ళొస్తా అన్నా. ఐదు, ఆరు. ఇంత శ్రమ పడితే చేతికొచ్చింది ఇది. మహా అయితే 4-5 నెలల ఖర్చు గడుస్తుంది దీంతో. ఆ పైన షావుకారు ముందు చేతులు చాపాలి. చాలు, ఇక భరించడం కష్టం. ఇక్కడ ఈ వ్యవసాయం ఊరు అంటూ కూర్చోనక్కర్లేదు. నా మాట వినండి.
పట్నం వెళ్ళిపోదాం. అరే నోరు మూసుకుని ఉండరా. పట్నం పట్నం పట్నం. ఇక్కడ మన పొలం ఉంది, మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పైగా ఇంత అప్పు తల మీద పెట్టుకుని ఎలా వెళ్తావురా పట్నం? అరే అప్పంతా తీర్చేసి ఏం మిగతా తీసుకుపోదాం. ఒరే నీ బుర్రలో నిజంగానే పురుగులు తెలుస్తున్నాయరా. ఒరే అప్పంతా తీర్చేశాక చేతికేంటి వస్తుంది చెప్పా? ఇంకా పట్నం పోయి ఏం తింటాంరా? మనం ఇక్కడే ఉంటాం, కష్టపడి పని చేద్దాం. కష్టపడ్డాం. ఎంత కష్టపడితే ఏంటి? ఈ దిక్కుమాలిన పచ్చదోమ, పేనుబంక, త్రిప్స్ పేను ప్రతి ఏడు పత్తిని నాశనం చేస్తాయి. కష్టపడ్డాం. అయితే ప్రశాంతంగా ఆలోచిద్దాం ఏదైనా ఉపాయం. అంతేకాదు ఇప్పుడు మనకి తోడు గోపి కూడా ఉన్నాడు. మన ముగ్గురం కలిసి దూరం కాదు, ఇప్పుడు ఒక్కడవే చేసుకో. ఏం చేసుకుంటావో? నేను ఇప్పుడే పోతున్నా పట్టణానికి. ఒరే ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు? పిచ్చి పట్టిందా? ముసలి తండ్రిని ఈ వయసులో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావా? సిగ్గులేదురా నీకు? ఆ? ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను వెళ్తాను, నేను వెళ్తా పట్టణానికి. ప్రతాప్! ఒరే ప్రతాప్! ఆగరా నాయనా. ఏమండి? నువ్వు లేకుండా నేను ఒక్కడిని ఎలా? నువ్వు లేకపోతే నా రెండు చేతులు విరిగిపోయినట్టే బాబు. నేను ఇంక పనికి రానురా. ఒరే వాడిని ఆపరా. నువ్వేం బాధపడకు, నేనున్నానుగా నీతో. మనిద్దరం కలిసి ఏదైనా చేద్దాం. నమస్కారం బాబాయ్. నమస్కారం లక్ష్మయ్య గారు. అరే గోవిందరావు, ఏంటి మీ అబ్బాయి ప్రతాప్ పట్నం వెళ్ళిపోయేట్టుగా? చాలా బాధగా ఉంది. చూడు, కొడుకు ముసలితనంలో ఆసరా అవ్వాలి, కానీ నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళు. చూడు, చెప్పాల్సిన అవసరం లేదు. లెక్కంతా పద్దు రాసుకుంటా, సరేనా? తీసుకెళ్ళు. బాబాయ్, ఈ మామూలు పురుగు మందులు ఒక వాడకంలో కేవలం ఒక రకం పురుగుల మీదనే ప్రభావం చూపిస్తుంది. కానీ పత్తికి ఒక్కసారిగా 2-3 రకాల పురుగులు పడతాయి. మరి వాటి కోసం మీరు 2-3 మందులు ఇస్తారు. వాటిని కలిపి వేయమని చెప్తారు. కానీ ఏమిటి, ఎంత, ఎలా కలపాలి, ఈ లెక్కలు మాత్రం మాకర్థం కావు. అయితే మంత్రదండం ఇవ్వమంటావా? దండం కాదు, సరైనదివ్వు. అంటే ల్యాన్సర్ గోల్డ్. ఇది పచ్చదోమ, పేనుబంక, త్రిప్స్ పేను మూడిటి పని ఒంటరిగానే పడుతుంది. అందుకే 100 సమస్యలకి ఒక జవాబు కేవలం ల్యాన్సర్ గోల్డ్. నాకు కూడా చాలా బాగా తెలుసు. ల్యాన్సర్ గోల్డ్ గొప్ప ప్రభావం గల పురుగు మందు. కానీ అబ్బాయి, పత్తి విత్తులు నాటిన 2-2.5 నెలల తర్వాత వేస్తాం. అరే ఎప్పటి నుంచే అంత ప్రభావం గల పురుగు మందు ఎందుకు? బాబాయ్, మనకి దాహం వేసినప్పుడే బావి తవ్వుతావా ఏంటి? త్వరగా గట్టి వైద్యం చేయకపోతే తర్వాత ప్రతి ఏడాది లాగానే మన తలరాత ఇంతే అనుకుంటాం. ఇవ్వండి. సరే అలాగే కాని, ఇందా తీసుకో ల్యాన్సర్ గోల్డ్. ఇదిగో, వెళ్ళరా బాబు. నమస్తే. నమస్కారం. చూడన్నా, ఏంటి? ఈ 16 లీటర్ల డబ్బాలో 25 గ్రాముల చొప్పున 2 చెంచాలు ల్యాన్సర్ గోల్డ్ వేస్తున్నాం. 16 లీటర్ల డబ్బాలో 25 గ్రాముల చొప్పున 2 చెంచాలు ల్యాన్సర్ ఇది గోల్డ్. మొదటిది, ఇది రెండోది. రెండోది అంటే 50 గ్రాములు. 50 గ్రాములు. అంటే 1 ఎకరానికి ఎంత పడుతుంది? 500 గ్రాములు. దాని తర్వాత 2 వారాల వరకు బోల్డ్ విశ్రాంతి. అంటే 15 రోజుల. ఆ, 15 రోజులు మనం చల్లాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. అంటే కూలీళ్ళ కాళ్ళ వేళ్ళ పడక్కర్లేదు. ఎందుకు పడాలి? అంటే బాబు, నీళ్ళకు కూడా తంటాలు పడక్కర్లేదన్నమాట. అక్కర్లేదు. అరే ఇది అద్భుతంగా ఉందిరా. ఇంకొక మాట, ఏంటి? ఎప్పుడైనా చల్లడానికి ముందు రక్షణ నియమాలని తప్పక పాటించాలి. నువ్వు పెట్టుకున్నట్టుగా. అవునన్నా. సరే,
ఇప్పుడు చెప్తాను ల్యాన్సర్ గోల్డ్ పనిచేసే సరే విధానాన్ని. బాబు. దీన్ని చల్లగానే నేరుగా మొక్కలన్నిటి లోపలికి చేరిపోతుంది. ఇది పురుగుల్ని భలే అద్భుతమైన తీరులో చంపుతుంది. ఇది వాటి లోపలికి వెళ్లి 2 చోట్ల ఒకేసారి దాడి చేస్తుంది. పురుగులు తెలుసుకోలేవు ముందు దేని నుంచి తప్పించుకోవాలో, తల తిరిగి చచ్చిపోతాయి. అంటే పురుగుల బుర్రలోకి దూరి బుర్ర తిరిగిపోయేలా చేస్తాయి. తిరిగిపోయేలా చేస్తాయి. అద్భుతంరా. పదండి. పద. ఒరే గోపి, ఇంత ఆరోగ్యవంతమైన పత్తి పంటని ఇప్పటిదాకా చూడలేదు నిజంగా. ఈ అద్భుతం ల్యాన్సర్ గోల్డ్ యొక్క ఫైటోటానిక్ ప్రభావానిది. ఆ? ఏంటి ఫైటోటోన్? అదెందుకు కానీ ఇది మొక్కకి పచ్చదనంతో పాటు మెతదనాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో. అలాగా. వీడు చాలా గొప్పవాడైపోయాడు. ఆ? ఆపు గోపి. కాస్తంత చూడు మన పొలాన్ని ల్యాన్సర్ గోల్డ్ సాయంతో ఎంత చక్కని పంట పండిందో. ఇప్పుడు ఏడ్చే రోజులు పోయాయి నాన్న. ఈసారి మన పంట దిగుబడి చూడు. శభాష్. అర్థమైందా అందరికి? 1 ఎకరానికి పూర్తిగా 500 గ్రాములు ల్యాన్సర్ గోల్డ్ పడుతుంది. కాని మరి షావుకార్ అంటాడు సగం వేసినా సరిపోతుందని. హ్మ్. సరే ఇది చెప్పు, మీ అబ్బాయికి మలేరియా వచ్చినప్పుడు డాక్టర్ వాడికి 1 మాత్ర ఇవ్వమని చెప్పినప్పుడు నువ్వు నీ ఇష్ట ప్రకారం వాడికి 1/2 మాత్ర వేసావా ఏంటి? అబ్బాబే, పూర్తి బిల్ల వేశాను. మా అబ్బాయి అండి వాడు. మరి పంట కూడా బిడ్డలతో సమానమే కదా, దాని విషయంలో పిసినారితనం ఎందుకు? అన్నట్టు దీన్ని ఉపయోగించటం 2వ సలుడు నుంచే చెయ్యాలి. కానీ అన్న ఇది చెప్పు, 2వసారి నుంచే ఎందుకు? ఎందుకంటే ల్యాన్సర్ గోల్డ్ గొప్ప ప్రభావశాలి. గట్టి వైద్యం త్వరగా మొదలుపెట్టినట్టయితే ఏమైనా కష్టమా? అన్నట్టు పురుగుల బిడద ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎక్కువ సార్లు చల్లడాలు చేయొచ్చు. ఎంతైనా చల్లండి, ఎన్నిసార్లైనా ఏ నష్టం లేదు. ఈ ల్యాన్సర్ గోల్డ్ పత్తి పంట పాలిట వరం, తెలిసిందా? అంతేకాదు, అన్ని లెక్కలు వేసుకు చూసుకోండి. ఏడాదంతట్లో ప్రతి ఎకరపు లెక్కలను బట్టి చూస్తే ఇది అన్నిటికన్నా చౌక, ప్రభావశాలి. నమస్తే బాబాయ్. నమస్కారం. నువ్వు గోవిందరావు వాళ్ళ అబ్బాయి ప్రతాప్ కదూ? అవును బాబాయ్. తండ్రిని వదిలేసి పట్నం వెళ్ళిపోయావు కదూ? ఆ, ఆ, బాబాయ్, మా ఇంటికి తాళం వేస్తుందేంటి? ఇప్పుడు నీ కుటుంబం ఇక్కడ ఉండటం లేదు. అయితే ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళు, తర్వాత గుడి నుంచి కుడివైపుకి అక్కడ ఉంటున్నారు. సరే బాబాయ్. నమస్కారం. ఇప్పుడేం చేయడానికి వచ్చా నువ్వు? చూడు చూడు, నా చిన్ను ఎంత గొప్ప అద్భుతం చేసి చూపించాడో. నిజంగానే నా బుర్రకి పురుగులు పట్టాయమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. అరే క్షమించడం దేనికిరా, ఇదంతా నువ్వు పట్నం వెళ్ళిన ఫలితమే. అక్కడ నువ్వు పట్నం వెళ్ళిపోయావు, ఇక్కడ గోపి తన పుస్తకాల పురుగుల్ని ఎలా పనిలో పెట్టాడు. ఇక ల్యాన్సర్ గోల్డ్ సాయంతో చూడు చూడు ఏం చేశాడో వాడు. పట్నం వెళ్తాట. అరే ప్రతాపన్నయ్య, చిన్ను, నన్ను క్షమించు చిన్ను. అలా మాట్లాడతామేంటన్నయ్యా?
ఎలా ఉన్నావు నువ్వు? ఏ కబురు లేదు ఇన్నాళ్ళు. అవన్నీ వదిలే, ఈ సంగతి చెప్పు. ఈ అద్భుతం ఎలా జరిగింది? చెప్పాను కదన్నయ్య, పొలం పనులు చేస్తే రూపురేఖలు మార్చేస్తానని. ఏదైనా మంత్రం వేయించావా? లేదన్నయ్య, పట్నం వెళ్ళొచ్చు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏం లేదు. మన బాబాయ్ దగ్గర నుంచి సరైన పురుగుల మందు అంటే ల్యాన్సర్ గోల్డ్ తీసుకోవడం మొదలెట్టా. పచ్చదోమ, పేనుబంక, త్రిప్స్ పేను లాంటి రసం పీల్చు పురుగుల నుంచి ఒకేసారి విముక్తి పొందా. మరా తెల్లదోమా? దానికోసం అదే కంపెనీ యొక్క కొత్త ప్రోడక్ట్ ఊలాలా. దాని గురించి ఇంకెప్పుడైనా తీరిగ్గా చెప్తాను. కానీ చిన్ను, నీకు ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడప్పుడు కళ్ళు తెరుచుకుని మన తెలివిని ఉపయోగించి సరైన ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుందన్నయ్య. నువ్వు కళ్ళు మూసుకుని పట్నాన్ని ఎంచుకున్నావు, నేను కళ్ళు తెరుచుకుని ల్యాన్సర్ గోల్డ్ ఎంచుకున్నా. బాగా ఎదిగిపోయావురా. నీకోసం అయితే చిన్నుగానే ఉంటాను. కాస్తంత వివేకవంతున్నయ్యాను. పదన్నయ్య. నాన్నా, ఇప్పుడు క్షమించేయి. క్షమించేయండి. చివరికి అంతా మంచి జరిగింది. యూపీఎల్ వారి ల్యాన్సర్ గోల్డ్, రసం పీల్చే పురుగులు అనేకం, కేవలం ఒక ఉపాయం. నా పేరు బావు రమేష్, బాగిరిపేట గ్రామం, మండలం రేగొండ, జిల్లా వరంగల్. నేను 12 ఎకరాల పత్తి పెట్టానండి. అందులో పచ్చదొమ్మ విపరీతంగా వచ్చిన దశలో ల్యాన్సర్ గోల్డ్ అనే మందును గత 3 సంవత్సరాల నుండి స్ప్రే చేస్తున్నాను. దానివల్ల ల్యాన్సర్ గోల్డ్ వల్ల పేనుబంక, పచ్చదొమ్మ పూర్తిగా పోయి చేను వేపుగా వచ్చింది. గింజ కాయ బరువుతో కొంచెం వేటుగా అనిపించింది. దానివల్ల ఎకరానికి ఒక 2 క్వింటాల పత్తి ఎక్కువగా రాగలిగిందండి. మా రైతు సోదరులకు అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏందనగా, ల్యాన్సర్ గోల్డ్ కంపల్సరీ ఒకసారి స్ప్రే చేయగలరని నా యొక్క మనవి. ల్యాన్సర్ గోల్డ్ ఒక ఎకరానికి 500 గ్రాముల చొప్పున పిచికారీ చేయగలరు. ప్రతి ఒక్క రైతు సోదరులు యూజ్ చేయగలరు. నేను సుతా గత 3 సంవత్సరాల నుండి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ సుతా నేను ఆ మందును స్ప్రే చేయగలను. నా పేరు బొత్తుల రాంబాబు, మా సరిపూడి, మేడుకుంట్ల మండలం, గుంటూరు జిల్లా. నేను 4 ఎకరాల పత్తి, 3 ఎకరాల మిరపతోట వేస్తాను. 3 సంవత్సరాల క్రితం యూపీఎల్ కంపెనీలో ల్యాన్సర్ గోల్డ్ గురించి చెప్పారండి. ఒకసారి వాడాను. దానివల్ల నాకు పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు పోయింది. బాగుంది, క్వాలిటీగా బాగుంది. దాదాపు 10 రోజుల నుంచి 15 రోజుల దాకా క్వాలిటీ బాగుంది. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అడిగితే, ఆ కంపెనీ అబ్బాయిని అడిగితే వేరే మందు వేసుకొని తర్వాత వేసుకోవచ్చు, ఎమ్మటెమ్మటే కొండ అని చెప్పారు. సరేలేని మళ్ళీ 2 సార్లు వేసాను. ఆ సంవత్సరం, రెండో సంవత్సరం 3 సార్లు వాడానండి. బాగుంది. ఈ సంవత్సరం కూడా నేను 2-3 సార్లు వాడాను. ల్యాన్సర్ గోల్డ్ బాగుందని నేను ఇంకా 4-5 రైతులతో కూడా చెప్పాను. వాళ్ళు వాడిన వాళ్ళు బాగుంది, ఈ మందు బాగా పనిచేసింది, 10 రోజుల నుంచి 15 రోజుల దాకా ఆపుతుంది. పేనుబంక, దోమ బాగుంది, క్వాలిటీ 10 నుంచి 15 రోజుల దాకా ఆపుతుందని బాగానే చెప్పారు పక్క రైతులు కూడా. ల్యాన్సర్ గోల్డ్ ఎకరానికి 1 kg కాడికి యూజ్ చేస్తే బాగా ఉంటుంది. మిర్చికి కూడా వాడాను, బాగుందండి. మాది దుంపిల్లపల్లి గ్రామం. నా పేరు బావు భద్రయ్య. మా బాగిరిపేట గ్రామం, రేగొండ మండల్, జిల్లా వరంగల్. మాకు ఉండబడిన 10 ఎకరాల భూమిలో 5 ఎకరాల పత్తి సాగు చేసాం. ల్యాన్సర్ గోల్డ్ కొట్టడం వల్ల చాలా ఎదుగుదల, పచ్చదోమ, పేనుబంక అలాంటిది ఏం ఆశించలేదు. ఇక సుధా ఇంకా డెవలప్ కావాలని 2 సార్లు పిచికారీ చేసినా కూడా అదే మంచి డెవలప్ అయింది. దిగుబడి ఎకరాకు 10 క్వింటాల చొప్పున వచ్చే కొద్దీ 15 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చింది. ఎక్కడైనా ఏ రైతు అయినా దీన్ని బాగా సాగు చేసుకునే వాళ్ళు ఈ మందును పిచికారీ చేయవచ్చని మా యొక్క అభిప్రాయం అండి. ల్యాన్సర్ గోల్డ్ ఎకరాకి 1/2 కిలో చొప్పున పిచికారీ చేసినచో నెక్స్ట్ మళ్ళీ సుధా ముందు రాబోయే రాకుంటుంటూ మళ్ళీ రెండోసారి పిచికారీ చేసినచ్చో ఇంకా బాగా పనిచేస్తే ల్యాన్సర్ గోల్డ్ కొట్టాల్సింది అందరికీ. రైతులు, మాతో పాటు ఉన్న రైతులు సుధా కొట్టాలి. ఎప్పుడైనా ఏ రోజైనా మంచి పని చేస్తుంది, మంచి ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం సుధా వీటిని మళ్ళీ వాడాలనేది సుధా బాగా మా అభిప్రాయం ఉంది. ఇంకా మా ఉన్న పక్కన రైతులందరికీ సుధా మేము ఇట్లే చెప్పుకుంటూ వాళ్ళతో మాతో పాటు డెవలప్ కావాలి. మాది పాలడు గ్రామం,
మేడిగుండూరు మండలం. నా పేరు తెక్కలపాటి వెంకటేశ్వరరావు. నేను ఏటా 10 సంవత్సరం 15 నుంచి 20 ఎకరాల దాకా పత్తి వేస్తున్నాను. నేను ఇంత ముందులో వేరు మందులు కొట్టి ల్యాన్సర్ గోల్డ్ వేయటం మొదలుపెట్టిన తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంది. వేరు మందులు వేసి 4 రోజులకు వేసినా కానీ పచ్చదోమ పెనుమొక్క కంట్రోల్ అయ్యేది కాదు. ఈ ల్యాన్సర్ గోల్డ్ వేయటం మొదలుపెట్టిన తర్వాత 10-15 రోజుల దాకా వేసే పని లేకుండా పని జరుగుతుంది మనకి. దానివల్ల ఎంత ఇంకా 2-3 క్వింటాలు దిగుబడి పెరిగి చేను మెత్తదనంగా బాగుంటుంది. ఎకరానికి 1/2 కేజీ చొప్పున వేస్తున్నాం మేము. చాలా ఉపయోగకరంగా ఉంది, లాభసాటిగా ఉంది. పని సుఖంగా ఖర్చు తక్కువలో పని అయిపోతూ ఉంది. 2 సార్లు వేసేది ఒకసారి వేస్తేనే పనితనం బాగుంటుంది. వేరే మందులు అయితే 2 సార్లు వేస్తుంది. ఈ మందు అయితే ఒకసారి అయితే 2 టైం మనకి ఎక్కువ కలిసి వస్తుంది. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. ల్యాన్సర్ గోల్డ్ నేనే కాదు, నాతో పాటు పక్క రైతులు కూడా చెప్పాను. చాలా మంది కూడా వాడుతున్నారు. అందరు కూడా చాలా బాగుంది, దీనివల్ల ప్రయోజనం బాగుంది అని చెప్పి అందరు కూడా వేశారు. రిజల్ట్ బాగుందని, దిగుబడి కూడా మెత్తదనం కానీ బాగుందని చెప్పానన్నారు. దిగుబడి కూడా బాగా పెరిగింది. ఇంకో 2-3 క్వింటాలు ఎక్స్ట్రా మనం పండించగలిగాం. సుఖంగా ఉంది, బాగుంది. వచ్చే సంవత్సరం కూడా ఇంకా 3-4 సార్లు వాడతాము. నా తోటి రైతులు కూడా వాడిస్తాము. మేము 4 రైతు గ్రూప్ ఉన్నాము. ఎక్కువగా భారీగా వేసేవాళ్ళు అందరు కలిసే చేసుకుంటా ఉంటాము. దాదాపుగా ఎక్కువసారి దానివల్ల ప్రయోజనం బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా బాగా వాడతాము. యూపీఎల్ వారి ల్యాన్సర్ గోల్డ్ రసం పీల్చే పురుగులు అనేకం, కేవలం ఒక ఉపాయం.